శ్రీ గుబ్బూరి వెంకటానంద రాఘవరావు గారి విజ్ఞాన నిరతుడు నన్నయ్య భట్టారకు 14వ భాగం 8/9/20 ద్రౌపది వివాహ ముహూర్తం చెప్పారు. ఎలా ఆకాశంలో ఉండే నక్షత్రాలకి దానికి పొంత. ఇప్పుడు ద్రౌపది వివాహాన్ని చెప్తున్నారు. మత్స్యయంత్రాన్ని తెగనేసి ద్రౌపది చేత పుష్పధామ పూజితుడైన అర్జునుడి చూసి అసూయాగ్రస్తులై కర్ణశల్యాదుడు భీమార్జుల మీద తలపడి పరాజితులై పారిపోయారు. భీమార్జునుడు ద్రౌపదిని తమతో తోడ్కొని వచ్చి మేమొక భిక్ష తెచ్చాం అని తల్లి కుంతికి ఎరిగిస్తే, అలా అయితే మీరు ఏవురు 5గురు దాన్ని ఉపయోగించుకోండయ్యా అని మామూలుగా కుంతి నోటితో అనగా పైకి వచ్చి చూస్తే భువనత్రయ రాజ్యలక్ష్మిలాగా ఉన్న ద్రౌపదిని చూసి సిగ్గుపడి పరితపించింది కుంతి. పాండవులందరికీ ఆమె యందు పత్ని భావం కలిగి వేదయుగంలో మరుత్తులు 7గురకు భార్య అయిన కన్యయందు భారత కాలం నాడు పాండవులకు 5గురు అనే పత్ని భావం కలగటం ఏం వింత కాదు. వేదకాలంలో మరుత్తులు 7గురకు భార్య అయింది ఒక ఆవిడ, అలాగే ఆ కన్యలు. అప్పుడు భారతంలో పాండవులకు 5గురికి 5గురు భర్తలు పొందటంలో విశేషమేం లేదని ఆది పర్వం 7వ పర్వంలో ఆది పర్వంలో 7లో 211వ అధ్యాయంలో 212 విధి ప్రేరణంబునం చేసి ఆ లలితాంగియందు హృదయంబుడు దృష్టులు నిలిపి పాండు భూపాల తనూజ పంచకు పంచశరాగతి పొందే ఒక్కతన్ పాలిక తల్లి ఏవురకు భామినిగా సుజయించియున్న అయ్యాలది బ్రహ్మచైవు పరమార్థము కాకదియేల ఉండగున్. ప్రచ్ఛన్నులై పాండవులు బస చేసిన కుంభకార మందిరంలో కుమ్మరి ఇంట్లో ద్రౌపది యందు వాళ్ళందరూ బద్ధానురాగులై ఉండగా భీమార్జునుల వెంటనే దృష్టద్యుమ్నుడు పితృనియుక్తుడై వచ్చి పాండుకుమారులకు తెలియకుండా వాళ్ళ సంగతులు కనిపెట్టి తండ్రికి చెప్పారు. తర్వాత ద్రుపదుడు తన పురోహితులను పంపి వాళ్లను సంకగా తెలుసుకున్నాడు. యుధిష్ఠరుడు అతడితో మీ రాజు అభీష్టం నెరవేరుతుంది అని వ్యంగ్యంగా అన్నారు. ఆ తర్వాత చాతుర్వర్ణ్య ఉచితాలైన రథాలు వేసుకొని తండ్రి ఆజ్ఞానుసారం దృష్టద్యుమ్నుడు పాండవులను గౌరవంగా తీసుకొచ్చి ద్రుపదుడు వారలను యథోచితంగా గౌరవించి మీరెవ్వరూ కలరూపు ఎరుగకుండా కలగబలుకూడదు, మీరెవరో మహా తేజస్సాలులాగా ఉన్నారు, అసలు ఎవరు మీరు చెప్పి క్షత్రియులం పాండుప్రియ పుత్రులం అని ధర్మరాజు ద్రుపదుడికి తమ సంగతి మొత్తం చెప్పి ద్రుపదుడు ధృతరాష్ట్ర దుర్యోధనరుడు నిందించి సామప్రియ భాషణాలలో అభీష్ట సత్కారాలు పూరించి ఒక్కనాడు ద్రౌపదిని అర్జునుడికిచ్చి వివాహం కావించాలని ప్రసంగించారు. సంస్కృత మూలంలో కూడా ఇలాగే ఉంది. ఆది పర్వం 195లో 18 తత కుంతీచ కృష్ణాచ భీమసేనార్జునావపి యమౌ చ రాజ్ఞా సందిష్టం సువిసుర్భవనం మహత్. 19 తత్ర తేన వసన్ రాజన్ యజ్ఞసేనేన పూజితాః ప్రత్యాస్వసప్తతో రాజా సహపుత్రైరువాచయత్. మత్స్యయంత్ర భేదనం అయిన తరువాత పాండవులు ద్రుపద గృహంలో
ఎన్నాళ్ళు ఉన్నారో. ఆ తర్వాత అర్జునుడికి ద్రౌపదినిచ్చి వివాహం చేస్తామని ద్రౌపదుడు ప్రస్తావించాడు. స్పష్టత లేదు. కానీ మత్స్యయంత్రం కొట్టిన నాడే పెళ్లి కాలేదు అనటం నిశ్చయం అని పై వాక్యాలు బట్టి చెప్పి తెలుగుదేశంలో అనేక భారత ముద్రిత ప్రతులలో పౌష్యమాసంలో అష్టమి రోహిణి నాడు ద్రౌపది స్వయంవరం అని ఉందని చెప్పాం. వివాహం నాడు కూడా రోహిణి నక్షత్రం ఉంది. 7వ ఆదిపర్వం 7లో 2:80. నేడు పుణ్యదినము నిమ్మితో రోహిణి యుక్తుడై శశాంకుడున్న వాడు మంత్రపతంబున క్రమంబుగన ఏవురు పెళ్లియగుడు కృష్ణ ప్రీతితోడ అని. ఇవాళయే రోహిణి మత్స్యయంత్ర భేదనమైన తర్వాత నెల్లాళ్లకు వచ్చిన రోహిణి. ఈ ప్రశ్నకు ఉత్తరం కనపడ. వివాహ వేళ సంస్కృత మూలంలో రోహిణి ప్రస్తావన వ్యాసుడు తేల. ఆది పర్వం 180-98లో 5. తతో బ్రవీద్ భగవాన్ ధర్మరాజ మధ్యైవ పుణ్యాహముతవః పాండవీయాః అద్య పౌష్యం యోగముపైతి చంద్రమాః పాణిం కృష్ణాయాస్తం గృహాణాజ్య పూర్వక అని ఉంది. వ్యాఖ్యానాలు పౌష్యం పుష్యాయ హితం బహు సంపతిప్రదమిత్యర్థః. సంస్కృత మూలంలో ఇలా ఉన్న దాన్ని మార్చి ద్రౌపది వివాహం రోహిణీ నక్షత్రంలో జరిగినట్టు నన్నయ్య భట్టు ఎందుకు రాశారు? దుష్టద్యుమ్నుడు వచ్చి పాండవుల సంగతి కనిపెట్టి తండ్రితో చెప్పడం, ద్రుపద పురోహితుడు వచ్చి పాండవులను చూసి వెళ్ళటం, చాతుర్వర్ణ ఉచిత రథాలతో వచ్చి దుష్టద్యుమ్నుడు పాండవులను తమ ఇంటికి తీసుకుపోవడం, పాండవుల ద్రుపదుడితో సంవాదం, తర్వాత ఒకనాడు వివాహ ప్రస్తావన, ధర్మరాజు ద్రుపదుడితో అయిన సంవాదం, ద్రుపదుడు ఆలోచించి ఎల్లి నిశ్చయింతం అంటే రేపు నిర్ణయిద్దాం అని చెప్పడం. ఆది పర్వం 7లో 204. ఆ తర్వాత వ్యాసుడు రావటం. ధర్మ సూక్ష్మాన్ని చెప్పాలంటే ద్రుపదుడు తన సంశయాన్ని వ్యాసుడికి చెప్పడం. ఆది పర్వంలో 7లో 255. వ్యాసుడు దానికి ప్రత్యుత్తరం. శేషభజ్యం ధర్మతత్వజ్ఞుడి ధర్మధనూజుండు ధర్మ మార్గం వేల తప్పబడు దేవతామూర్తి ఇద్దేవి మాధవియు తానెరుంగక అనుతంబు పలుకు వీరల పలుకులు వేల్పుల మతము ఒక్కండ కావున ఉండు దక్కి అయ్యేవుర కూతునిచ్చి వివాహంబు గావింపు అని బోధించి రహస్యంబుగా ద్రౌపది పూర్వ వృత్తాంతాన్ని కృష్ణద్వైపాయనుడు ద్రుపదుడికి ఇచ్చి గెలిచింది మత్స్యయంత్రంలో కొట్టింది అర్జునుడు. అర్జునుడికి పెళ్లి చేద్దామనుకున్నాడు ద్రుపది. కాదు, ధర్మరాజు మా 5కి ఇచ్చి పెళ్లి చెయ్యాలని. దానికి ధర్మ సూక్ష్మం తెలియక వ్యాసుని పిలిస్తే వచ్చి చెప్పాడు. ఆ తర్వాత పంచపాండవులకు పత్నిగా తన కూతురిచ్చి వివాహం చెయ్యటానికి ద్రుపదుడు అంగీకరి. వివాహం యథావిధిగా జరిగింది. ఎప్పుడు జరిగిందనే ప్రశ్న. మత్స్యయంత్రం అర్జునుడు తెగనేసిన తరువాత కృష్ణద్వైపాయనుడు ద్రుపదుడు ఇంటికి వచ్చి కర్తవ్యం బోధించేయడం మధ్య కొన్ని రోజులు వ్యవధానం అత్యవసరం. చైత్ర శుక్ల పంచమి రోహిణి నాడు మత్స్యయంత్రం భేదింపబడి మర్నాడు మృగశిరాయుక్తమైన షష్ఠి. ఆనాడు ద్రుపదుడి ఆజ్ఞానుసారం దృష్టద్యుమ్నుడు చాతుర్వర్ణ ఉచిత రథాలను తీసుకొని వెళ్ళి పాండవులను రమ్మని ఆహ్వానించగా
క్షత్రియోచిత రథాలను ఎక్కి కుంతి పాంచాలి సహితంగా వాళ్ళు ద్రుపద నగరానికి వచ్చారు. ద్రుపదుడు వాళ్ళకి స్వాగతం ఇచ్చి వారి కలరూపు ధర్మజులు వలన తెలుసుకొని, అంటే నిజరూపు, సంతోషించి ధృతరాష్ట్ర దుర్యోధనులను నిందించి ఆ మర్నాడు ఆర్ద్రతతో, అంటే ఆర్ద్రా నక్షత్రంతో సప్తమి తిథి విశ్రాంతి దినం అనుకుందాం. 4వ రోజున పునర్వసుతో అష్టమి కాని నవమి కాని వస్తుంది. ద్రౌపదిని అర్జునుడికి ఇస్తాను అని ద్రుపదుడు ఒక్క అర్జునుడికే కాదరా 5గురికి ఇవ్వాలి మాంగారు అని ధర్మరాజు వాదించి, కర్తవ్యం మర్నాడు నిశ్చయిద్దాం ఎల్లి, అంటే రేపు అని ద్రుపదుడు. ఇంతలో వేదవ్యాసుడు వచ్చి ద్రుపదుడితో రహస్యంగా పూర్వవృత్తాంతమంతా చూపి పాండవులకు పత్నిగా ద్రౌపదిని ఇచ్చి పెళ్లి చేయటానికి ద్రుపద మహారాజు చేత ఒప్పించాడు. మరుసటి రోజు దశమి పుష్యమితో ద్రౌపది వివాహమని మూల భారతంలో వ్యాసుడు రాయటం యుక్తియుక్తంగా. ఈ వాక్యాన్ని నిరాకరించి అందుకు వ్యతిరేకంగా రోహిణీ నక్షత్రంలో ద్రౌపది వివాహమని నన్నయ్య ఎందుకు రాశారు? ఆ రోహిణి ఏనాటి రోహిణి? మత్స్యయంత్రం కొట్టిన రోహిణి నాటి పిమ్మట నెలనాటి రోహిణ. ద్రౌపది వివాహం ఇంకా మరి కొన్ని నెలల తరువాత. ఇలా విలంబం అవటానికి కారణం. ఈ విధంగా అనేక అనుమానాలకి కారణం. రోహిణితో ద్రౌపది వివాహం అనే వాక్యం మూలంలో పుష్యయోగంలో ద్రౌపది పెళ్ళయ్యిందని మార్చివేసి రోహిణి నాడు వివాహం జరిగిందని అని రాయటానికి నన్నయ్య భట్టుకు ఎందుకు అవసరం వచ్చింది? ఈ మార్పును ఎలా సమర్థించుకోవాలి? నాకేం బోధపడ్డా. విజ్ఞులు విమర్శించ చెప్పమంటున్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఈ సవరణం ఎందుకు? దీన్ని సమర్థించటం ఎలా? నేడు పుణ్యదినం నెమ్మితో రోహిణీయుక్తుడై శశాంకుడున్నాడు అన్న పద్యంలో రోహిణి అంటానికి బదులు పుష్యమి అంటే ఛందోభంగమేం లేదు. సందర్భాలన్నీ బాగా పడతాయి, సరిపోతాయి. జ్యోతిశాస్త్రయుక్తంగా కూడా ఉంది. నన్నయ్య పుష్యమి అని ఎందుకు రాశాడు? రోహిణి అనటంలో తప్పు గోచరింపగా లేఖక ప్రమాదం క్రమంగా దేశవ్యాప్తమై అసందర్భంగా అయిచి పుష్యమి అనటానికి మూలం అనుసరించి ఉండి సమస్తాన్ని చక్కబరుస్తాడు కనుక నేడు పుణ్యదినం నిమ్మితో పుష్యమి యుక్తుడైన శశాంకుడున్నవాడు అని సవరణ చేయటం మిక్కిలి అవసరమని భిన్నవిస్తూ ద్రౌపది వివాహ నక్షత్ర చర్చని దీంతో ఆపేస్తున్నారన్న. ఖగోళ దృష్ట్యా ద్రౌపది పంచపాండవ పత్ని ఎలా? ఖగోళ దృష్ట్యా మేషాది 12 రాసులలో కన్యారాశి ద్రౌపది అని ఇదివరకే చెప్పుకున్నాం. ద్రౌపది పాంచాల రాజు ద్రుపదుని యజ్ఞకుండంలోంచి ఉద్భవించి అయోనిజ. కన్యారాశి అంటే ఇంద్రాగ్ని దైవతమైన విశాఖాగ్ని వేదికతో ఉద్భవమైన అయోనిజ. మత్స్యయంత్రాన్ని కొట్టిన వీరుణ్ణి పెళ్లాడతానని ద్రౌపది ప్రతిజ్ఞ. అర్జునుడు మత్స్యయంత్రాన్ని తెగబీశాడు. అయినా అర్జున్నే కాక అతని ధర్మజ భీమ నకుల సహదేవులను కూడా ఆమె పెళ్ళాడు. ఈ 5గురు ఆమె ధర్మపత్ని అయింది. అంతేగాని ఒకటి పెళ్ళం ఒకటి ఉంపుడు గత్తగా లేదు. ఈ అంశాన్ని కూడా తేజోగ్రగణ్యాలైన ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ స్టార్స్ నక్షత్రాలతో మెరసే ఖగోళం ఎంతో చక్కగా
చెబుతోంది, ప్రదర్శిస్తోంది అంటున్నారు గొబ్బూరి వారు. స్థూల దృష్టికి మన కగపడేటువంటి మింటిలోని చొక్కలు సుమారు 8,000 అన్నాగా, మనకి తెలియనివి ఇంకొక 8,000 ఉంటాయనుకున్నాగా. పడమటి ఖండాల జ్యోతిర్విధులు వాటిని ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ స్టార్స్ అంట. ఉత్తర ఫల్గుణి నక్షత్రం బీటా లియో డినిబోల తేజో విషయంలో అగ్రగణ్యమైందని గ్రీస్, రోమ్, అరేబియాలో దేశాలలో జ్యోతిర్విధులు ప్రాచీన గ్రంథంలో చెప్పారు. మూల భారతం రచించే నాటి, నన్నయ తెలుగు భారతం రచించే నాటికి కూడా ఉత్తర ఫల్గుని తేజోగ్రగణ్యమై ఉంది. ఆ తర్వాత తేజం తగ్గి, కాంతి సంపద కొంత తగ్గి 2వ తరగతి చుక్కల జట్టులోకి దిగజారింది. డిటీరియేటెడ్ టు ఏ సెకండ్ మ్యాగ్నిట్యూడ్ స్టార్. అంతకు పూర్వం ఈ ఫల్గుని తేజోగ్రగణ్యమై ఉండి చాలా మెరుస్తూ ఉండే. ఫల్గుని నక్షత్రంలో వేదంలో అర్జుని నక్షత్రం అని పేరని చెప్పాక, ఋగ్వేదం 10లో 85లో కన్యారాశి పరివేష్టించి ఉండి ఆమె చుట్టూ తేజోగ్రగణ్యాలై మెరిచే సుక్కలు 5 మఘ, ఉత్తర ఫల్గుని, ఇవి 2 సింహరాశివి. అలాగే స్వాతి 3 తులారాశిలో మాణిక్యంలాగా ఎర్రగా మెరుస్తాయి. ఈ 3 ఉత్తరంలో కన్యారాశి కుడి పక్క మెరుస్తాయి. కన్యకు దక్షిణంగా ఎడమ పక్క అశ్వతర మండలంలో జంట చుక్కలు మెరుస్తాయి. ఈ 5 మఘా నక్షత్రం ధర్మరాజు. మఘకు పితరుడు, పితృదేవతలు అధిపతి. పితరురాజులైన యముడి వంశం జన్మించటం చేత యుధిష్ఠరుడు మఘా నక్షత్ర స్వరూపుడు. ఉత్తర ఫల్గుని అర్జునుడు మీనరాశికి ప్రతిస్పర్ధి అయి మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని పాండవుల కోసం సంపాదించిన పాండవ సింహం అర్జునుడు. ఉత్తర ఫల్గుని 4 పాదాల్లో 1 పాదం మాత్రమే సింహరాశిలో, మిగిలిన 3 కన్యారాశిలో. ఇలా అవటం చేత ఫల్గునుడు నృత్య గీత ప్రియుడు. ఊర్వశిని తిరస్కరించినప్పుడు శప్తుడై అంటే శాపగ్రస్తుడై సంవత్సరం షండుగా అంటే మగతనం లేనివాడు విరాట పూర్వం స్త్రీజన మధ్యంలో ఉత్తర రాజు కన్యలకు నృత్య గీతాలు నేర్పించాల్సి వచ్చి. స్వాతి వాయవ్య దైవత నక్షత్రం భీమసేన. బక, కిమ్మీర, కీచకాదులు చంపిన పోటు మనిషి. 4, 5 అశ్వతర చుక్కల జత అంటే అశ్విని దేవతలు గార్ధవ వాహనులు. వాళ్ళ వాహనం గాడిదట. అశ్వతరమనంటే కంచర గాడి. దానిపై స్వారీ చేసే వేల్పుల వెజ్జలు అంటే డాక్టర్లు. వాళ్ళ వలన మాద్రికి జన్మించిన వాడు నకుల సహజ. కాంతి సంబంధిలో అగ్రగణ్యాలైన ఈ 5 నక్షత్ర రాజాల మధ్య కన్య ద్రౌపది పంచపర్వతాల మధ్య నదిలాగా ఉన్నది. ఇంద్రియాలు విషయరతి పరిగ్రహించినట్టు పంచపాండవులు ఆమెను గ్రహించారు. నక్షత్ర వేధ చేసే వాళ్ళకి అంటే పరిశోధించే వాళ్ళకి ముందుగా తూర్పున సింహరాశి ఉదయించడం, తర్వాత కన్యారాశి. ద్రౌపది రుద్రపత్ని, దుర్గాంశ సంభూత. కన్య అగ్నికొండ సముద్భవాన్ని చక్కగా చెప్పబడింది. కన్య దిగువ ఉన్నది తులారాశి, అడుగున తులారాశి, దానిపై కన్యారాశి కనపడటం చేత కన్య తులజయ తుల్య కన్య తులజ తులరంచి పుట్టిందని వర్ణింపబడి. బొంబాయి రాష్ట్రంలో తుల్జాపూర్
సుప్రసిద్ధమైన భవానీ దేవాలయం ఉంది. కానీ అక్కడే శివాజీ ఎప్పుడు వెళ్ళి పూజలు చేస్తారు. తులజ భవానీ అయి శివాజీ ప్రత్యక్షమై తన పేరు భవానీ నామ ఖడ్గమిచ్చి మ్లేచ్ఛవధకు శివాజీని పురిగొల్పడ చరిత్రకు తెలిసిన విషయం. విశేషించి వైశ్యులు తులాజీవులు తులజయైన కన్యకా పరమేశ్వరి కోమట్లకు వైశ్యులకు కొలదేవు. దుర్గకు కేతనం సింహం జెండా. ఈ అంశాన్ని శ్రీనాథ కవి సార్వభౌముడు శివరాత్రి మహాత్మ్యంలో ఈ దిగువ పద్యంలో ఎంతో చక్కగా వర్ణించాడు. శివరాత్రి మహాత్మ్యం ప్రతిభ సతతంబు గొంతురు భద్రకాళి దినదినంబులు సింహకేతనమున జగతి ఏబదియారు దేశముల వారు హూణ భూమికి దైవమీ ఉత్పలాక్షి. ఇక దుశ్శాసనుడి చేత ద్రౌపది భంగపట్ట. భారతం పంచమ వేదం భారత శృతి విధాత అయిన వేదవ్యాసుడు భాగవత పీఠికలో భారత మిషమున పెలికితి వేదార్థభావమెల్ల భారతం అనేటువంటి నెపంతో వేదంలో ఉన్న అర్థాన్ని భావాన్ని నేను వెలయించా చెప్పా అన్నారు. ఆ మాట భాగవతంలో. ఋగ్వేదాన్ని జాగ్రత్తగా చదివిన వాళ్ళకి మాత్రం ఆ వాక్యం యొక్క అర్థం తెలుసు. ఏ వేద ఘట్టం నుండి ఏ భారత ఘట్టం ఆవిర్భవించిందో కొంచెం ఓపికగా చదివిన వాళ్ళకి భేరుతలతో స్వపురి కలుగుదెంచుతుండారు. ఈ శుభవార్త ఆకర్ణించిన వెంటనే మహారాణి వీనస్ దేవాలయానికి వెళ్ళి ఎక్కడో పోయింది. ఎక్కడో 4 పేజీలు ఎగిరిపోయాయి మనకు. హోణ భూమి అంటే క్రిస్టియన్ వరల్డ్. హోణ శకం అంటే క్రీస్తు తర్వాత ఏడి 1953 హోణ శక వత్సర సంఖ్య. కన్యా రాశి హోణ భూమికి దేవత. యేసుక్రీస్తు పుట్టిన వర్జిన్ మేరీ, కన్య మేరీ అమ్మ కూడా ఈమె. వేదయుగం నాడు అరుమతి, రోదసి, పిమ్మట రుద్రపతి, దుర్గా, భద్రకాళి, ద్వాపరంలో ద్రౌపది, ఇటీవల యేసుక్రీస్తు కన్న కన్య కూడా. 500 సంవత్సరాల క్రింద శ్రీనాథుడు చెప్పిన సంగతి ఇటీవల డాక్టర్ కార్పెంటర్ మొదలైన వాడు స్థిరీకరించారు.
ప్రతిభ నవతరంబు కొల్తులు భద్రకాళి దినదినంబులు సింహకేతనబు జగతి 56 దేశములవాడు. ఒక దేశంలో కాదు, 56 దేశం. హూణ భూమికి దైవమీ ఉత్పలాక్షి. హూణ దేశస్తులకు కూడా ఈమె దైవం అని చెప్పాడు శ్రీనాథుడు ఎప్పుడు. తర్వాత దుశ్శాసనుడి చేత ద్రౌపది భంగపడటం అని చెప్తున్నారు. అక్కడే ఎగిరిపోయి టాలమీ మహారాజు విజయ గర్వంతో ఎక్కడ పోయిన కనెక్షన్ పుర ప్రవేశం చేసి అంతఃపురంలోకి వెళ్ళి ప్రియురాలిని చూసేటప్పటికి ఏముంది, తలవాడి బోడి తలలో అతో ఆమె కనపడి. రాజు ఆశ్చర్యపడి ఏమిటి అలా అయిందని. ఆ వృత్తాంతం ఆమె నోటను విని ఆమె పాతివ్రత్యాన్ని మెచ్చుకొన్నాడు. కానీ కురూపానికి బాగా చిన్నపోయాడు. రాజు గుడికి పోయి భార్య కేశాలు చూడాలనుకున్నాడు. కానీ గురిగిన వెంట్రుకలు ఏ పెంట మీదకి వెళ్ళాయో తెలియదు. దేవాలయంలో అలాగే ఉండవుగా. పూజారిని పిలిచి రాజు వాటి గురించి అడిగాడు. పూజారి మంచి సమయస్ఫూర్తి గలవ ప్రభు పతివ్రత తిలక మహారాణి కేశజాలాన్ని భగవంతుడు తన సమక్షంలో భద్రపరిచాడు. మనకు కూడా కొన్ని దేవాలయం శ్రీకాకుళంలో కూడా అట్లాగే ఇంకో చోట కూడా చూడని కన్యరాశి కుడి ప్రక్కన శిఖుర జాలంలా మెరుస్తున్న వేణీ మండల దృశ్యాన్ని చూపించి అలాంటి దేవతా విగ్రహాన్ని రాజు చాలా సంతోషించి ఆ తర్వాత ఇరాటస్థనీస్ జోష్యుడు ఈ చుక్కల గుంపను కోమా బెర్నియస్ అనే పేరుతో పడమట వాళ్ళ ఈ పట్టికలో చేర్చి వేణీ మండలం కన్యారాశి పక్కనే మెరుస్తూ చాలా సహస్రాబ్దాల నుండి భారతీయులకు తెలుసు. ఈ విధంగా భారత సంహితలలో ఇతిహాస రూపంలో, ఖగోళంలో, నక్షత్ర రూపంలో పాండవుల కథ, ద్రౌపది కన్యా స్వరూపంతో, వేణీ సంహార వివరాలతో కూడుకొని వినసొంపుగా, చూడసొంపుగా, ఆశ్చర్యంగా తేజరిల్లుతూ దర్శనీయమై ఒప్పుతారు. కన్యారాశి తరువాత రాశి తులారాశి. కన్యారాశి ప్రశంస ఇంతటితో మొదటి ఆపేసి తులారాశికి వెళ్దాం. తులారాశి శివి చక్రవర్తి కథ అద్భుతంగా రుజువు చేస్తే ఆకాశ వీధిని చక్కగా మెరుస్తారు. కనుక ఆ మహాత్యాగిని చూద్దాం. తులారాశి శివి చక్రవర్తి కథ. అశ్విన్యాదిగా గల యోగ తార 27 చిత్ర స్వాతి నక్షత్రాల తరువాత వచ్చేది విశాఖ. అది 2 జంట చుక్కలు. విశాఖ నక్షత్రం ఇంద్రాగ్ని దేవత అని నక్షత్రేష్టి శృతి చెప్తోంది. అగ్ని పావుర రూపాన్ని ధరించాడు. దాన్ని తరుముతూ దేగగా ఇంద్రుడు వెంటబడి వచ్చాడు. వచ్చి కపోతం శివి చక్రవర్తిని ఆశ్రయించటానికి వేడింది. శివి ఆ పావురాన్ని చేరదీసి అభయమిచ్చి అప్పుడు శివికి శయనం పావురం ఇలా అంది. శయనం అంటే గుడ్ల గోపు అన్నమాట. దేగ సర్వభూతంబులు నా ఆహారంబున జీవించి వర్ధిల్లు, ఇది నాకు భక్ష్యంబు కాని నాడు బుభుక్షా వేదనం చేసి ప్రాణ నియోగం బట్లైన నా పుత్రుడు భార్యలు జీవింపనేరక ఒక్క కపోతంబు రక్షించి పెక్కు జీవంబులకు హింస చేయుట ధర్మ విరోధం. ఇక్కపోతంబు నాకు వేదభీతంబైన ఆహారం. శనా కపోతాన్ ఖాదయతి అనే వేదవచనం ఉంది కనుక ఇది నాకు ఆహారం కావాలి అని అంటే దానికి శివి చక్రవర్తి ఆది పర్వంలో 3లో 229, 231 ఆది పర్వం 231 శరణాగత పరిత్యాగంబు కంటే మిక్కిలి అధర్మంబు ఇంకొకటి ఉందా?
నీ ఆకలి దీనన కాని వంట ఉపశమంపదే నీ యత్నంబు ఆహారార్థం అయితే ఇప్పుడు ఇవ్వనంబున మృగ మహిష వరాహ ఖగమాంసంబులు దీనికంటే మిక్కిలిగా పెద్ద ఇక్కపోతంబు వలన ఆగ్రహం వదులు దీని నేనెట్టును వెడవని అంటే శేనం ఇలా అంది. ఆది పర్వం 3:2:34. ఈ పక్షి పూని కావ నీకు బుద్ధి ఏని దీని ఎంత నీ మాంసంబు తూచి నాకు పెట్ట తొలగింపు. ఆ పక్షి ఎంత తూకం ఉంటుందో ఆ తూకం గల నీ మాంసాన్ని ఇస్తే దాన్ని వదిలేస్తా అని అనుగ్రహించిదనని మహావిహగోత్తమయంచు సంతతంబున శివితక్షణంబ అసిపుత్రిక ఆత్మశరీర కర్తనంబు అనఘుడు చేసి తన అంగమునంగల మాంసమెల్ల బెట్టినను కపోత భాగము దిగడింతుడు ఉండెనత్తురన్. అప్పుడు దానికి నచ్చెరుబడి ధరణీనాథుడు తనువునందు నెత్తురు దొరగన్ దానతుల ఎక్కనంత వాని గుణోన్నతి మెచ్చి నవాసవ దహను శేన కపోత రూపాలు వదిలి నిజ రూపంలోకి ఇంద్రాగ్నుడు వచ్చారు. శివి చక్రవర్తి ఇంద్రాగ్ని దేవతలు చేసిన అగ్ని పరీక్షకు ఆగి నిలిచి ఆ దేవతల గెలిచిన రుజుమార్గుడు ధర్మమూర్తి సర్వసముడు. శాస్త్ర దృష్ట్యా ఆ మహనీయుడి సర్వసమత్వం ఇలా నిరూపిస్తా. సూర్యుడు తులారాశి చేరేటప్పటికే ఖగోళ భూగోళ పరిస్థితులన్నీ ఎట్లా సమగతిలో ఉంటాయో చూద్దాం. గ్రీష్మ ఋతువులో పగలు ఎక్కువగా ఉంటుంది, రాత్రి తక్కువ. హేమంతంలో దినాలు ఎక్కువ, రాత్రి ఎక్కువ, పగలు తక్కువ. రెండిటి మధ్య తులామాసం రెండిట్లో సమానంగా ఉంటుంది. విషువత్ పుణ్యకాలం సంభవిస్తుంది. ఇదే విధంగా అప్పటికి గ్రీష్మ తాపం తగ్గి సరిపదగా ప్రారంభం. శీతోష్ణాలు సమస్థితిలో గ్రీష్మంలో జల అభావం చేత బాధింపబడే లోకుల జల సమృద్ధి అయి హాయికడు. వర్షపాత వర్ష రాహిత్య బాధలు సమానవుతాయి. ఖగోళంలో 12 రాశులలో తులారాశి మధ్య నుండి రాశి విభాగానికి సమతం వస్తుంది. స్వాతి వరకు ఖగోళ ఉత్తరార్ధంలో మెరస్తేటువంటి యోగత విశాఖకు అడవి విశాఖవై వేరొక శాఖా మార్గంలో పోతున్నట్టుగా దక్షిణం వంక తిరుగుతుంది. విశాఖ మొదలు అనురాధ జ్యేష్ఠాది నక్షత్రాలు దక్షిణ గోళంలో మెరుస్తుంచేత ఉత్తర దక్షిణ నక్షత్ర విభాగం కూడా విశాఖ దగ్గర సమగతిలో ఉంటాయి. ఇలా భూగోళ ఖగోళాలలోని విషయాలు రెండు తులామాసంలో సమగతిలో ఉంటాయి. కాబట్టి నక్షత్రాల కన్నిటికి విశాఖ అధిపతి అని చక్కగా చెప్పబడి అలాంటి తులారాశికి శివి చక్రవర్తి ప్రాణం. సర్వసమత ఆ మహనీయుడి జీవసూత్రం. అతన్ని శరణుదొచ్చిన కపోతం అతడు రక్షించిన తీర్థం. ఆ కపోతాన్ని తరుముకొచ్చిన డేగ ఊరుకుంటుందా? అది సామాన్యమా? వేద విజ్ఞానాన్ని పూర్తిగా ఎదిగిన ఇంద్రుడనే డేగ. ఈనాటి వైజ్ఞానికులకు తెలిసిన స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ జీవనార్థమై అంటే డాల్టన్ సిద్ధాంతం పోరాటానికి శేనానికి వేద ప్రమాణ సహితం తెలుసు. డేగ పావురాన్ని తిరిగి బతకాలి. శేనా కపోతాన్ ఖాదయతి అని శృతి ప్రమాణాన్ని చెబుతూ అది నార్టన్ బారిస్టర్ లాగా నిశితంగా తన పక్షంలో వాదించి అరవింద ఘోష్ పక్షంలో బారిస్టర్ త్యాగమూర్తి చిత్తరంజన్ దాసులాగా శివి చక్రవర్తి తాను శరణు ఇచ్చిన కపోత పక్షంలో అంతకంటే యుక్తియుక్తంగా వాదించి జీవనార్థమై పోరాటం ప్రకృతి సిద్ధమయ్యా ఎత్తి కష్ట జంతువేనియు దేహంబు విడుచుట చోట పెనగబడున కాది
సమ్మతించి చావజాలం. అవశ్యం ప్రాణినాం ప్రాణారక్షితవ్యా యథాబల. ఈ డేగకు పావురం ఆహారమే, కానీ ఈ పావురం పట్టుదలతో తిన్నగాని నీ ఆకలి తీరదా? ఈ పావురం కంటే ఎక్కువ మాంసం ఇపిస్తా, అది తిని నీ ఆకలి బాపుకు అని శివి డేగకు చెబితే, ఈ పావురాన్ని రక్షింప బుద్ధి నీకు ఉంటే ఎవడో మాంసం నాకెందుకు, నీ శరీరంలో దాని బరువు ఎంతుందో అంత మాంసం నాకు తూచి ఇవ్వని డేగ షరతు పెట్టే. శివి అంగీకరించాడు. ఎంత మాంసం కోసిన పావురం ఉన్న స్కేల్ ప్యాన్ త్రాసు కదలక అక్కడే ఉంది, అంటే బ్యాలెన్స్ కావట్ల. తుదకు శివి తానే స్వయంగా తొలని ఎక్కాడుత. అంతటి మహాత్యాగాన్ని ఇంద్ర అగ్నులు ఓడిపోయి తమ స్వరూపాలతో ప్రత్యక్షమై శివిని శ్లాఘించి, ధర్మనిరతిని శ్లాఘించి అతని నక్షత్ర స్థానమిచ్చి ఔసీనరుడని శివి తాను ధర్మం కోసం ఎక్కిన త్వరతో కూడా ఖగోళంలో మెరుస్తూ ఇప్పటికీ దర్శనీయుడై ఉన్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో నరసరావుపేట కొంచెం దగ్గరలో చేజల్ల అనే ఊర్లో ఉంది. అక్కడ కపోతేశ్వర ఆలయం. శివి చక్రవర్తి అక్కడికి వచ్చి ఈ విధంగా చేసినటువంటి పావురం డేగ కథ అక్కడ జరిగింది. అప్పటికి ఆ శివలింగం మీద ఆ శివుడి యొక్క అనుగ్రహంతో లింగంగా మారిపోతాడు. అందువల్ల కపోతేశ్వరుడు అవుతాడు. దాని మీద ఒక బొక్క కనపడుతుందట. ఆ బొక్కలోంచి ఎర్రగా ఉండే ద్రవం రక్తంలాగా కనపడుతుంది. మేము చూసి వచ్చాము. అది అక్కడే అశోకుడి మనవడో ఎవరో కూడా వచ్చి అక్కడికి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి అక్కడే ఉండిపోయారు. ఉసీనరోపి ధర్మాత్మా ధర్మేణ వృత్యరోదసి విభ్రాజమనోవపుష ప్రాదురోహత్రివిస్తవం. భారతం ఏం చెప్తోంది? గ్రీకుల తులారాశి లేదురా, వారి రాసులు 11. తుల చుక్కలు గ్రీకు వృశ్చిక రాశి దెక్కల్లో కలిసిపోయాయి. 2 రాసుల పొడవుగా ఉన్న పెద్ద తేలు కుడితే కానీ గ్రీకుల గొప్ప యోధుడు ఓరియన్ చావడు కనుక గ్రీకులు మన తులా వృశ్చిక రాసులను కలిపేసి ఒక రాశి కింద తయారు చేసుకున్నారు. తర్వాత రోమన్ వర్జిల్ అనేవాడు తులారాశిని ఏర్పరిచి లిబ్రా అనే పేరు పెట్టి, అయినా గ్రీకులకు అసలు లేని తులారాశిని గురించి ఓకౌఫస్ అనే గ్రీకుల నుండి తెచ్చుకున్నాం అని తెలపే పండితుల యొక్క తెలివి తక్కువతనాన్ని మనం అసహించుకోవాలి అన్నారు. పాండవులు భృగు తుంగమనే పర్వతానికి వెళ్ళి శివి కథ విన్నారని భారతంలో శివి చక్రవర్తి తల్లి ఉసీన రాణి ప్రశంస ఋగ్వేదంలో ఉందని తెలుసుకున్నాం. ఇలా బహు సహస్రాబ్దాల నుండి భారతీయులకు తిరిగిన తులాపతి శివిని తక్కిన జాతులు వాళ్ళు మరచిన మన తెలుగు వాళ్ళు మాత్రం ఆ త్యాగమూర్తిని మరవల. త్రాసుకు కుదుకలు స్కేల్ ప్యాన్స్ తెలుగులో తక్కెడ సిబ్బులంటారు. శివి చక్రవర్తి ఎందులో ఎక్కితూ స్వర్గాన్ని అధిరోహించి నక్షత్ర రూపుడై మెరుస్తున్నాడు. ఆ త్రాసు కుదుకలను మనవాళ్ళు తక్కెడ సిబ్బులు. శివి చక్రవర్తి అతగలు సిబ్బి జిబ్బి అనేవి సంస్కృతంలో శివి అనే శబ్దానికి వికృతి. మనం ఏం చూసుకున్నా శివి ఔదార్యాన్ని నిత్యం స్మరిస్తామని చెబుతున్నారు. త్రాసు కుదుకలను సిబ్బులను ప్రతినిత్యం వ్యవహరిస్తుంది. మూలంలో దీర్ఘంగా ఉన్న శీన కపోత కథ మిక్కిలి సంగ్రహంగా నన్నయ్య భట్ తర్క న్యాయాలను పాటిస్తూ అతివ్యాప్తి అవ్యాప్తి
ఆ దోషం రాకుండా నిశితంగా పూర్వపక్ష సిద్ధాంతాన్ని ప్రదర్శి స్వీయ విజ్ఞాన నిరతిని కళా ప్రపూర్ణత ప్రకాశింపజేసి. హిస్ ద narration of the Sivi story is short, sweet and logical. His arguments on either side are powerful and to the point. He proved himself to be a perfect master in his art and legal science అన్నట్టు ఒక మహానుభావుడు. రేపు అజగరూపాఖ్యానం కొండ చెరువ కథ.